గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం రాష్ట్ర విద్యాశాఖ వారు చూపించినటువంటి లీప్ యాప్ని మనం సింపుల్గా ఈజీగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియజేస్తానండి. ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్లో సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ దగ్గర ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా సెర్చ్ బార్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లీప్ అని ఎంటర్ చేసి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి సెర్చ్ని నొక్కండి. సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనకి లీప్ యాప్ కనిపెడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లీప్ యాప్ని మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని క్రింద ఒక 3 యాప్లు ఉన్నాయి, 3-4 యాప్లు ఉన్నాయి లీప్ యాప్లని. అవి ఏవి కూడా మనకి పనిచేయవు అనమాట. కాబట్టి వాటిని ఇన్స్టాల్ చేసుకోవద్దు. కొన్ని మొబైల్స్లలో ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లీప్ యాప్ కూడా చూపించట్లేదు. అటువంటి సందర్భంలో మనం డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి లీప్ యాప్ అని సెర్చ్ చేసినట్లయితే అక్కడ నుంచి కూడా మనం ఇన్స్టాల్ చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగా ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లీప్ యాప్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ అని అడుగుతుంది. కొన్ని మొబైల్స్లలో ఇలాగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అవ్వట్లేదు. దాంట్లో డెవలపర్ అనేటువంటి ఆప్షన్ ఉందండి. ఆ ఆప్షన్ని మనం ఆఫ్ చేసుకుంటేనే మాత్రమే అది తీసుకుంటుంది అనమాట. దాన్ని ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మనకి లీప్ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇలాగ మనకి లీప్ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనపడుతుంది అనమాట. లీప్ యాప్ పైన స్టూడెంట్, తర్వాత డిపార్ట్మెంట్ అని ఉంది చూడండి. ఆ డిపార్ట్మెంట్ దగ్గర టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే వాళ్ళకి సపరేట్ ఐడి ఉంటుంది. కాబట్టి ఆ ఐడి పాస్వర్డ్ ద్వారా వాళ్ళు లాగిన్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఎవరు అవ్వలేరు అనమాట. ఇక్కడ స్టూడెంట్ దగ్గర ఓపెన్ చేసినట్లయితే స్టూడెంట్ మాత్రమే పెన్ ఐడి, మొబైల్ నెంబర్ వాటితో ఎంటర్ అవ్వగలుగుతారు అనమాట. ఇక్కడ స్టూడెంట్ దగ్గర మనం ప్రెస్ చేద్దాము. ప్రెస్ చేసినట్లయితే మనకి పర్మిషన్స్ అడుగుతుందన్నమాట. ఈ విధంగా మనం అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయాలన్నమాట. పర్మిషన్ ఇవ్వగానే ఆపార్ ఐడి, పెన్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో ఎంటర్ అవ్వండి అని అడుగుతుందన్నమాట. ఇక్కడ మీ దగ్గర అపార్ ఐడి చేయించేటప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. మీకు నచ్చిన నెంబరు ఎంటర్ చేసినట్లయితే అది ఓపెన్ కాదండి. ఉదాహరణకు చూపిస్తాను. ఇక్కడ నేను వేరే నెంబర్ను ప్రెస్ చేసి చూపిస్తాను. 9492917745 అలా ఒక నెంబర్ ప్రెస్ చేసాము. ప్రెస్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర టచ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ జూన్ 2026 అని ఉంది. దానికి ఎదురుగా యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ దగ్గర ప్రెస్ చేసినట్లయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా ఎదురుకెళ్తాము. లేదు మనం బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ ఉన్నటువంటి యారో మార్క్ని ప్రెస్ చేసినట్లయితే ఇలా బ్యాక్ వస్తామన్నమాట. ఫర్ సపోజ్ మనం ఆగస్టు 15, 2010 డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాము. ఇది ఆగస్ట్ నెలలో 10వ తారీఖు మనం టచ్ చేసినట్లయితే 10 సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ 2026 అని ఉంది కదా పై కార్నర్లో, 2026ని మనం టచ్ చేసినట్లయితే ఇలాగా ఆ ఇయర్స్, సంవత్సరాలు వస్తాయి అన్నమాట. 2010 అనుకున్నాం కదా. ఇక్కడ 2010 ఎక్కడైతే ఉందో మనం 2010 ఇక్కడ చూడండి. ఈ 2010ని సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఓకే చేసాము అన్నమాట. ఓకే చేసినప్పుడు ఇక్కడ 10వ తారీఖు 8వ నెల 2010 ఇలా డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందనమాట. మీరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇది నేను ఈ రెండు కూడా రాంగ్ ఇచ్చాను. ఏదో జస్ట్ సింపుల్గా ఉదాహరణకి ఇచ్చాను కాబట్టి లాగిన్ అయి చూద్దాం ఏముంటుందో. ఇలా లాగిన్ నొక్కగానే మనకి ఇది ఫర్ సపోజ్ ఎవరిదో నెంబర్ కాబట్టి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి వచ్చిందనమాట. దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదు అని అర్థం అనమాట. ఇక్కడ మ్యాచ్ అయితేనే మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుద్ది, లేదంటే ఓపెన్ కాదనమాట. ఒకవేళ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే మీరు అపార్ ఐడిలో ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఈ నెంబర్ మ్యాచ్ కాలేదు. కాబట్టి ఆఫీస్లో అడిగితే ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ చెప్తారు. దాన్ని మీరు ఎంటర్ చేయండి, లేదా పెన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రెస్ చేయగానే లాగిన్ అవ్వగానే మనకి ఓటీపీ ఒకటి వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి. ఇక్కడ ఓటీపీ బాక్స్ని ఏదో ఒక బాక్స్ని టచ్ చేసినట్లయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లోంచి ఉన్నటువంటి ఫస్ట్ బాక్స్ని మీరు టచ్ చేసినట్లయితే అక్కడ కీబోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ నెంబర్స్ ఓపెన్ అవుతాయి. ఆ నెంబర్స్ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే
LOGIN లాగిన్ అని చూశారు కదా, ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయితే అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అందులో ఈ లీప్ యాప్ని మనం లాగిన్ అవ్వటం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మీ పిల్లవాడి యొక్క వివరాలు మీరు చూసుకోవచ్చు. ఎంత పర్సంటేజ్ అటెండ్ అయ్యాడు స్కూల్కి, మిడ్ డే మీల్ చేస్తున్నాడా లేదా, లేదంటే SA1, SA2, SA3, FA1, FA2, FA3, FA4 మార్క్స్, SA1, SA2 మార్క్స్ అవన్నీ కూడా మనం ఇందులో ఎంటర్ చేస్తాం కాబట్టి లీప్ యాప్లో మీరు అందులో నుంచి చూసుకోవచ్చు ఏ స్థాయిలో ఉన్నాడు మీ అబ్బాయి అనేది. చూసి టీచర్స్ కూడా సార్ మా వాడు ఫలానా స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొంచెం చూడండి సార్ అని చెప్పేసి మీరు అడగవచ్చు, టీచర్స్ని అడగవచ్చు. చక్కగా వాళ్ళు ఇంకా కేర్ తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల ప్రగతిని చూడండి. చూసేసి చక్కగా ఏ స్థాయిలో ఉన్నాడో పిల్లవాడిని కూడా మీరు అడగటానికి ఉంటుందన్నమాట. అమ్మ మా నాన్నగారు చూస్తున్నారు కాబట్టి నేను కూడా చదవాలి అనే ఆలోచన పిల్లవాడికి కూడా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకే ఇంట్లో, కానీ మొబైల్ ఒకటే ఉంది. అటువంటి సందర్భంలో మరి ఎలా లాగిన్ అవ్వాలి సార్ అని అంటే, ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లవాడు ఎవరిదైతే ఉందో అదే మొబైల్ నెంబర్ ఇస్తారు. కింద డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సెకండ్ మళ్ళీ రెండో పిల్లవాడి యొక్క ప్రగతిని తెలుసుకోవాలి అని అనుకుంటే రెండో పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే అలాగా ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే ఇద్దరు పిల్లల యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఒకే మొబైల్లో చూడవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, పిల్లల ప్రగతిని తెలుసుకోండి. ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, అందరికీ ధన్యవాదములు.